దీపావళి పండగ రోజు ఎవరు చనిపోయారు? దీపావళి పండగ రోజే మా అమ్మ చనిపోయింది. మరి మేము పండగ జరుపుకోవచ్చా? అంటే పోయిన సంవత్సరం చనిపోయుండొచ్చు. ఈ సంవత్సరం జరుపుకోవచ్చా? అది మాకేమన్నా అశుభమైన దినమా? ఆ పండగ మాకు అయ్యొస్తుందా? లేదా? అన్న నమ్మకం. ఆయనదే గాదు, చాలా మందిలో ఈ నమ్మకాలున్నాయి. నేనొక మాట అంటా. నేనొక మాట అంటా ఆ విషయానికొస్తే. ఒకవేళ దీపావళి పండగ రోజు ఎవరైనా చనిపోయారు కాబట్టి అది మనకు అయ్యొస్తలేదు అనుకుందాం. సరే, అది అనుకుందాం. అట్ ద సేమ్ నీ పుట్టినరోజు గూడా ఎవరో నీకు నచ్చినోళ్ళు చచ్చిపోతారు. ఇంక నీ దినం నీకు అయ్యొస్తలేదు అనుకోవాలనా? నా పుట్టినరోజు బాలేదనుకుంటావా? నేనే బాలేననుకుంటావా? తప్పది. ఆ సంవత్సరం చేయకపోయినా, ఈ దీపావళి చచ్చిపోతే మళ్ళా దీపావళి వరకు చేయకపోయినా, ఆ దీపావళికి చేయకపోయినా, రెండవ దీపావళి కన్నా నువ్వు దీపావళి పండుగ జరుపుకోవాలి. అది ప్రమాణం. మన 365 రోజుల్లో మన హిందూయిజంలో ఎటువంటి పండగలున్నాయో, జాతరలున్నాయో, ఎటువంటి నోములున్నాయో, వ్రతాలున్నాయో అన్నీ జరుపుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉన్నది మీకు తెలియదు. అది మొత్తం గూడా బాడీ కమ్ సౌల్ డెవలప్‌మెంట్ సిస్టమ్‌ని బట్టి పెట్టిండ్రు మన వాళ్ళు. ఆషామాషీగా పెట్టలేరు. దీపావళి అంటే ఏం సామాన్యం అనుకున్నారా? ఆవళి అంటే లైన్, సర్కిల్, ఒక వరుస, దీపం, దీపపు ప్రమిదలను ఒక లైన్‌గా పెట్టి ఆకారాలు దిద్దుతుంటే ఆత్మలయమునకు శివునికి ఇచ్చేటటువంటి సిగ్నల్ అది. దీపాలంటే సామాన్యమైనవి కావవి. ఆత్మజ్యోతిని భగవంతునికి ప్రతిబింబింపజేసేటటువంటి కోణం అది. నీకు తెలియకనే భగవంతునికి ఆత్మ నివేదన చేస్తున్నట్టు సంకేతం అది. చేసుకోవాలి. ఇంకొక విచిత్రం ఏందంటే, ఒక ఆయనకు హోలీ పండుగ రోజు వాళ్ళ నాయన చచ్చిపోయిండంట. హోలీ పండుగ చేసుకోడంట గానీ, ఆ రోజు తింటాడంట. మాంసం తింటాడంట, నాన్ వెజ్ తింటాడంట, మందు తాగుతాడంట. రంగులొక్కటి యేసుకుంటే ఏమైతదో తింటాడంట, తాగుతాడంట. కానీ హోలీ పండుగ రోజు మన శరీరం మీద రంగవల్లులేసుకోవడం లోపల శరీరానికి ఉండేటటువంటి ఒక ప్రాథమికమైన రిజర్వేషన్ యాక్టివేట్ అయితది బాడీకి సంబంధించింది. అది హిరణ్యకశిపుని చెల్లెలు చనిపోతూ ఒక మాట చెప్పింది హోలిక. అట్లా ప్రతి పండగలో ఒక పరమార్థం ఉంది. ఈ సంవత్సరం మీరు చేసుకోకపోయినా వచ్చే సంవత్సరం చేసుకోండి. ఈ మూఢనమ్మకాలకు స్థానం ఇస్తే మన ధర్మాన్ని మనమే పక్కకు తప్పుతూ మన పిల్లలకు తెలవకుండా చేస్తున్నట్టు లెక్క. మీరు చేస్తేనే కదా మీ పిల్లలకు తెలుస్తుంది. అది మీరు గమనించాలి, పాటించాలి, మీ పిల్లలకు అందించాలి. అర్థమైందా? శుభం.